आदाब। वन टीवी उर्दू में आपका इस्तकबाल है। मैं नाज़िला सिद्दीक। भारत में बहुत से फ़नकार अपने फ़न की पहचान न होने की वजह से आंसू बहा रहे हैं। एक दफ़ा का जिक्र है, फ़नकार वो होते हैं जो सामने वाले के दिल की हरकत बढ़ा देते हैं, लेकिन अब फ़न के सरपरस्त या फ़नकार ख़त्म होते जा रहे हैं। बहुत से कारीगर अपनी आमदनी के लिए तरके वतन के रास्तों पर भीख मांगकर रोज़ी कमा रहे हैं। बादशाहों के ज़माने में एक तरफ शेर और फ़नकार दूसरी तरफ खेलते थे, लेकिन मौजूदा हुकूमत ने फ़नकारों को नज़रअंदाज किया है। फ़नकार रियासती हुकूमत से इल्तिजा कर रहे हैं कि फ़नकारों को पहचाने और फ़नकारों की हिमायत करे ताकि फ़नकारी ख़त्म ना हो। हमारे कड़वा ज़िले के नुमाइंदे शब्बीर से दो चार फ़नकारों के बारे में मज़ीद मालूमात फराहम करेंगे। కళలు సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం. ఒకప్పుడు నాటకాలు, వీధి నాటకాలు, స్టేజీ నాటకాలుతో పాటు తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు ప్రజలు బాగా ఆదరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కళాకారులను గుర్తించే నాదుడే లేక కళాకారులు విలవిలబోతున్నారు. తమ గోడుని ఎవరికి వినిపించోలేక వలసబాటలు చేపట్టి భిక్షాటన చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రస్తుతం మనం కడప నగరంలోని ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కళాకారులు తీవ్ర స్థాయిలో భిక్షాటన చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. మీరు దీని గురించి ఏం స్పందిస్తున్నారు? ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు? కళాకారుల దీనా వ్యవస్థ చెప్పేదానికే లేదు. ఈ గవర్నమెంట్ వారు కళాకారులకు ఇచ్చే ప్రోత్సాహం ఏమీ లేదు. ఒకప్పుడు బాగా జరిగేది. ఇప్పుడు చాలా దీనావస్థతో అన్నానికి లేక తిండికి లేక దేశాల మూడిది పోయి బతికే పరిస్థితి వచ్చింది. మీ గవర్నమెంట్ వారు మా కళను ప్రోత్సహించి మా మీద దయపెట్టి కొంత ఏదైనా సాయం చేస్తే మేము డెవలప్మెంట్ అయ్యి ముందుకు పోతామని ఆశిస్తున్నాం. రంగస్థలం అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక పెద్ద గొప్ప వరం. అయితే ఈ దినాలలో ఒక హార్మోనిస్ట్ సాకాలంటే దాదాపుగా ఆయనకు నెలకు 30,000 రూపాయలు జీతాలు ఇవ్వాలి. మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని వాళ్ళను పోషించాలంటే చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ కూడా ఈ రంగస్థల కళాకారులను ఏ కోణాన పట్టించుకోవడం లేదు. 40% కళాకారులు ఆ తిండికి అంటే 3 సంవత్సరాలు ఈ కరోనా వచ్చిన టైంలో ప్రదర్శన లేక ఆకలితో చనిపోయినారు కొంతమంది, అయితే అనారోగ్యంతో చనిపోయినారు కొంతమంది. అయితే ఆ దుఃఖాన్ని ఇప్పటి వరకు మేము దిగమింగుతుంటున్నాము. కాబట్టి గవర్నమెంట్ వారు దయవుంచి మా రంగస్థల కళాకారులను, వీధి నాటకాల వారిని, ఈ వీధులలో భిక్షాటన చేస్తా వీణ వాయిస్తూ ఉండే ఎంతోమంది కళాకారులు, మట్టిలో మాణిక్య లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక వేదికగా తయారు చేసి గవర్నమెంట్ వారు ప్రోత్సాహం చేస్తారని ఆశిస్తున్నాం. కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తమ నైపుణ్యాన్ని గుర్తించి ఆదుకోవాలని చెప్పి ఇక్కడ కళాకారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎంతోమంది కళాకారులు తమ నైపుణ్యం జీవనం సాగించలేక ఎంతోమంది చనిపోతున్నారు. మరికొంతమంది భిక్షాటన చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళాకారులను ఆదుకొని రక్షించాలని చెప్పి వాళ్ళ పెన్షన్లు, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి ఇక్కడ కళాకారులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, వన్ టీవీ న్యూస్, కడప.